తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి తానేటి వనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ హోంమంత్రి మాట తీరు చూస్తుంటే బాధాకరంగా ఉందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించడం విచారకరమని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మెప్పు కోసం దిగజారి మాట్లాడుతున్నారని, నెల రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, విధ్వంసాల గురించి హోంమంత్రి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడుతున్న తీరు బాధాకరంగా ఉందని అన్నారు. ముచ్చుమరిలో 8 ఏళ్ల చిన్నారి హత్య కేసులో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. బహిరంగంగా రషీద్ హత్య జరిగినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఎంతసేపు కూడా మా నాయకుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ గౌరవ మర్యాదలు లేకుండా, మహిళని కూడా లేకుండా ఆవిడ మాట్లాడే విధానం చూస్తుంటే దిగజారుడు మాటలు మాట్లాడేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో వీరు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే చిన్నారుల మీద, యువతుల మీద మరి అత్యాచారాలు జరుగుతున్నాయి, మరి హత్యలు జరుగుతున్నాయి, విగ్రహాలను ఎలా ధ్వంసం చేస్తున్నారు. మరి వాటి గురించి ఆవిడేం మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు? మరి ఆ దాడులను ఆపడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? ఎందుకు చేయట్లేదు? అంటే వారు మౌనంగా ఉండడం వెనకాల వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్ట ఈ రోజున ఆ దాడుల్ని? ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంతవరకు కరెక్ట్గా కంట్రోల్గా ఉంది, అది ముందు ఆవిడ ఆలోచన చేయాలి. ఎంతసేపు కూడా పోలీసుల్ని మా నాయకుల మీద, ఇళ్ళకి మా కార్యకర్తల మీద దృష్టి పెట్టి వాళ్ళని తీసుకొచ్చి లోపలేయండి, వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టండి, వాళ్ళ మీద కేసులు కట్టండి అని చెప్పి వీళ్ళ నాయకులు అందరూ కూడా మరి పోలీసులను కంట్రోల్ చేయడం వల్ల, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయలేకపోవడం వల్ల ఈ రోజున రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ తప్పిందని ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. గతంలో మేము కూడా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాము. ఇప్పుడు కూడా మరి ఇలాంటి దాడులు అయితే మా ప్రభుత్వంలో జరగలేదు. ఇలాంటి రాజకీయ హత్యలు ఎప్పుడూ జరగలేదు. ఇంత కక్షపూరితమైన ధోరణి ఎప్పుడు కూడా మేము చూపించలేదు. రాజకీయ గొడవలే, రాజకీయ హత్యలే, అంతేగాని ఎవరికి కూడా వ్యక్తిగత గొడవలు ఉండవు. ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా కంట్రోల్ చేయవలసిన బాధ్యత, ప్రజలందరికీ కూడా రక్షణ కల్పించవలసిన బాధ్యత, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. హోంమంత్రిగా మరి అనిత గారు, వంగలపూడి అనిత గారికి కూడా బాధ్యత ఉందని తెలియజేస్తారు. వెలగపూడిలోని కౌన్సిల్ చైర్మన్ కార్యాలయంలో ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ప్రమాణ స్వీకారం చేశారు. రామచంద్రయ్యతో శాసన పరిషత్ చైర్మన్ మోషన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల ఈయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం రామచంద్రయ్యకు అభినందనలు తెలుపుతూ శాసన పరిషత్ నిబంధనల పుస్తకాలను చైర్మన్ ఎమ్మెల్సీకి అందజేశారు. సి రామచంద్రయ్య అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాను. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతాను. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తాను. దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడైన సి రామచంద్రయ్య అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు కొవ్వూరు గ్రామంలోని జడ్పీ పాఠశాల విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు పంపిణీ చేసినట్టు జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ చేశారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని నజ్రీన్ జహేరా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన కాకినాడ రూరల్ మండల కమిటీ అధ్యక్షులు కరెడ్ల గోవిందరాజులు ముఖ్య అతిథిగా పాల్గొని తన చేతుల మీదుగా విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ నాయకులు, పంచాయతీ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇటువంటి చక్కటి అవకాశం ప్రభుత్వాన్ని ఎలా చేయాలి తప్ప
ఒక ప్రభుత్వం దుర్వినియోగం చేసే ప్రభుత్వం వైసీపీది. అందుకనే ప్రజలు సరైన బుద్ధి చెప్పారు కాబట్టి మరి ఎక్కడికి పోయిందో తెలియదు. వైసీపీ ప్రభుత్వం పేరు చెప్పుకుంటేనే మనకి అసహ్యంగా కలుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. మరి మా పువ్వూరు గ్రామం అలాగే మండల ప్రెసిడెంట్ జనసేన ప్రెసిడెంట్ ఎరట్ల గోవిందరావు గారి ఆధ్వర్యంలో మా స్కూల్ హెచ్ఎం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్ పిల్లలకి మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కూల్ కిట్లను అందజేయవలసిందిగా కావడం జరిగింది. మా గోవిందరావు గారి చేతుల మీదుగా దాని మీద తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులందరూ వచ్చి నాయకులందరూ వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నానాజీ గారి యొక్క ఆదేశాల మేరకు మన నానాజీ గారు చెప్పినటువంటి విధంగా మరి ఈరోజు ఇక్కడ స్కూల్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు మరి విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యాల మేరకు మరి స్కూల్ పిల్లలకి చదివే ప్రాధాన్యం, రాజకీయం ప్రాధాన్యం కాదనే ఉద్దేశంతో మరి స్కూల్ కిట్ మీద కానీ అలాగే బ్యాగుల మీద కానీ పుస్తకాల మీద కానీ ఎక్కడా కూడా రాజకీయ ఫోటోలు కానీ రాజకీయ అభ్యర్థుల ఫోటోలు కానీ కాకుండా రాజముద్ర వేసి ఇవ్వడం జరిగింది. మరి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా యొక్క కరెట్ల గోవిందరాజు గారు అలాగే మా ఎమ్మెల్యే గారు కొంత నాన్నగారు ఆధ్వర్యంలోని స్కూల్ పిల్లలకి కిట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తుందని గర్వపడుతూ ఉన్నాం. అలాగే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా తోటి సహచరులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గ్రామ పెద్దలు శ్రీ కరెట్ల గోవింద్ గారికి, వరప్రసాద్ గారికి, ఇంకా పెద్దలు వాళ్ళ పేర్లకి నాకు తెలియదు కానీ అందరికీ తెలుగుదేశం మరియు జనసేన తర్వాత బీజేపీ ముగ్గురు కూటమి పెద్దలందరికీ కూడా నా నమస్కృతులు. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం తరఫున వచ్చిన ప్రతి వస్తువుని మేము జాగ్రత్తగా ఈ పెద్దల ద్వారా విద్యార్థులకు అప్పచెప్తున్నాము. స్టూడెంట్ కిట్ సందర్భంగా టెక్స్ట్ బుక్స్, నోట్ పుస్తకాలు, తర్వాత 3 జతల బట్టలు, షూస్, 2 జతల సాక్స్లు, బ్యాగ్స్, తర్వాత అన్ని ప్రోత్సాహకాలు కూడా అందజేయబడుతున్నాయి. కాబట్టి వీళ్ళ చేతుల మీదుగా మా పిల్లలకి ఆశీర్వదించి అందజేయమని నేను గ్రామంలో మరి విద్యార్థులకి, హై స్కూల్ విద్యార్థులకి వీళ్ళందరికీ మా పార్టీ తరఫున కానీ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈరోజు మా నానాజీ గారు గోవర్లో నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అలాగే పిల్లలను ఉద్దేశించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి షూస్, బుక్స్, టెక్స్ట్ బుక్లు ఇవ్వడం, బ్యాగులు, డ్రెస్సులు కూడా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇంత చక్కగా మేడం గారు పిల్లలందరికీ అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర ముగింపు ఘట్టం అట్టహాసంగా జరిగింది. అంబారీలపై అమ్మవారిని కన్నుల పండుగగా ఊరేగించారు. నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాల్లో రద్దీ కొనసాగుతోంది. ఈ పూజా కార్యక్రమాల్లో నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ, ఏసీపీ, సీఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సిరిపురం రైల్వే గేట్ వద్ద ట్రైన్లో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. నాగోన్ ఎక్స్ప్రెస్ రైల్లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనతో పరుగులు తీశారు. వెంటనే లోకో పైలట్ రైలును నిలిపివేశారు. బ్రేక్ డౌన్ కారణంగానే పొగలు సంభవించాయని అధికారులు నిర్ధారించారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనులపై సమగ్ర విచారణ చేయిస్తాం. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వీడిన నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ మిస్టరీ. ఏలూరు కాలువలో మృతదేహాన్ని గుర్తించిన ఎస్డీఆర్ఎఫ్ బృందం. గంటకు పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ. నాగోన్ ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు. నెల్లూరు జిల్లా సిరిపురం రైల్వే గేట్ వద్ద ట్రైన్ ఆపేసిన లోకో పైలట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.